నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఒక అద్భుతమైన మైలురాయిని దాటిందని హాస్పిటల్ ఆర్థోపెడిక్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ చీమల వివేకానందరెడ్డి, డాక్టర్ శశిధర్ రెడ్డి, ఆర్థోస్కోపీ వైద్యులు, స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్ డాక్టర్ చీమల విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డితో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ చరిత్రలో నేడు ఒక శుభదినం అన్నారు. ఇప్పటివరకు 800కు పైగా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వారు వెల్లడించారు. అంకితభావం కలిగిన వైద్య బృందం యొక్క నిరంతరం కృషి, సహకారంతో అతి త్వరలోనే 1000 శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకోబోతున్నామని వారు స్పష్టం చేశారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మోకాళ్ల నొప్పితో బాధపడేవారికి తక్కువ ఫీజులతోనే అత్యాధునికమైన రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను తమ వైద్య బృందం విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కోసం అత్యంత సురక్షితమైన మరియు ఆధునిక వైద్యం అందించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్గా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు నుంచి ఒక హ్యాపీ న్యూస్ మీతో షేర్ చేసుకుందామని ప్రెస్ మీట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్తో కూర్చున్నాము. మెయిన్గా మీ అందరికీ తెలుసు 2023 జనవరిలో మనం ఫస్ట్ టైం రోబో తెచ్చాము. ఆర్థోపెడిక్ నీ రీప్లేస్మెంట్కి రోబో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు తీసుకుని వచ్చింది. ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో ఈ 3.5 సంవత్సరం ఈ రోబోలతో ఆల్మోస్ట్ మనం 800 సర్జరీస్ దాటిన దానికి మెయిన్గా ఈ సంతోషాన్ని మీతో పంచుకునేదానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం. ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ హెడెడ్ బై డాక్టర్ వివేకానంద రెడ్డి గారు, డాక్టర్ శశిధర్ రెడ్డి గారు, డాక్టర్ వివేక్, మా యాజమాన్యం తరపున నా తరపున డాక్టర్ బిందు తరపున మేము వీ షుడ్ కంగ్రాచులేట్ దెమ్. ఈ గత కొద్ది కాలంలోనే 3.5 yearsలోనే సక్సెస్ఫుల్గా 800 నీ రీప్లేస్మెంట్స్ చేయడమే కాకుండా యాక్చువల్గా ప్రత్యేకంగా మన హాస్పిటల్లో ఉండే రోబో గురించి చెప్తే ఇట్స్ ఎ ఫుల్లీ ఆటోమేటిక్ రోబో. ఈ రోబో వల్ల ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, పేషెంట్స్కి ఎంత తొందరగా కోలుకుంటారో అవన్నీ డాక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ ఎ మేనేజ్మెంట్ తరపున మేము యాక్చువల్గా మేము టార్గెట్ పెట్టుకున్నది అంటే మేము అనుకున్న దానికన్నా డబల్ చేసిన దానికి డాక్టర్కి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము మా చైర్మన్ ద్వారా. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, ఏ ఇన్నోవేషన్ వచ్చినా, ఏ కొత్త ఎక్విప్మెంట్ వచ్చినా, ఏది ఉన్నా కానీ అపోలో ఫస్ట్ ఉంటుంది. ఈ 76 హాస్పిటల్స్ అపోలో ఇండియాలో ఆల్మోస్ట్ 62 చోట్ల ఆర్థోపెడిక్ రోబో ఉంది. అట్లే నార్మల్ పేషెంట్స్కి నార్మల్ రోబో కూడా 16 సెంటర్స్లో రోబో ఉంది. నెక్స్ట్ 3 monthsలో ఈవెన్ ఫర్ గైనిక్, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, యూరాలజీకి కూడా రోబో మనం ప్రొక్యూర్ చేయబోతున్నాము. ఈ 800 చేసిన సందర్భంగా లైక్ నెల్లూరు ప్రజలకి మనం ఏదన్నా స్పెషల్ ప్యాకేజ్ ఈవెన్ ఫర్ లోయర్ ఎకనామిక్ సెక్షన్ కూడా ఒక ప్యాకేజ్ అఫోర్డ్ చేయబోతున్నాము. మీకు తొందరగా తెలుపుతాము. ఈవెన్ ఫర్ సామాన్యుడు కూడా రోబోటిక్ రీప్లేస్మెంట్ చేయించుకునేదానికి త్వరలో ఒక ప్యాకేజ్ రిలీజ్ చేస్తాము. డెఫినెట్గా వన్స్ అగైన్ నెల్లూరు జనాల తరపున, మా మేనేజ్మెంట్ తరపున 3 ఆర్థోపెడిషియన్ని కంగ్రాచులేట్ చేస్తూ దీని అడ్వాంటేజెస్, దీని డిసడ్వాంటేజెస్ డాక్టర్స్ మీకు క్లుప్తంగా వివరిస్తారు. నేను డాక్టర్ వివేకానంద, అపోలో ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ దేనికంటే గత 3 సంవత్సరాలు 2023 జనవరిలో మనము ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఇంపోర్టెడ్ రోబో క్యూవీస్ కంపెనీది మనము స్టార్ట్ చేసాము. ఈ 3 సంవత్సరాల్లో సుమారు 800కు పైగా సర్జరీస్ మేము చేశాము. మా ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి నేను, డాక్టర్ శశి, డాక్టర్ విక్రమ్ అందరూ. ఈ రోబో అంటే దేనికి అంటే మెయిన్గా చాలామంది అడుగుతుంటారు, మనం మాన్యువల్గా చేస్తామా లేదా రోబో ఒకటే చేస్తుందా. ఇది మిగతా రోబోటిక్ సర్జరీస్తో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే ఇది రోబోటిక్ అసిస్టెడ్, అంటే సర్జన్స్ మనము ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటాము. రోబో హెల్ప్తో ప్రిసిషన్ ఈచ్ 1 millimeter 1 degree కూడా పర్ఫెక్షన్ కోసం ఇంప్లాంట్ యాక్యురేట్ పొజిషన్లో ప్లేస్ చేయడానికి మనము ఈ రోబో హెల్ప్ తీసుకుంటాం. సో దీనిలో ముఖ్యంగా సిటీ స్కాన్ చేసుకొని 3D రీకన్స్ట్రక్షన్ చేసుకొని బోన్ని వర్చువల్గా ఒక మోడల్ లాగా తయారు చేసుకొని దాన్ని ఏ డిగ్రీ, ఏ యాంగిల్లో కట్ చేస్తే పర్ఫెక్ట్గా ప్రిసిషన్ అనేది వస్తుంది అనేది చూసుకొని అది సర్జరీకి ముందే ప్లానింగ్ జరుగుతుంది. తర్వాత సర్జరీలో
సెన్సార్స్ ఫిక్స్ చేస్తాము మోకాల్కి పై భాగంలో కింది భాగంలో. సో ఈ సెన్సార్స్ ద్వారా బోన్ మధ్యలో ఉన్న సాఫ్ట్ టిష్యూ ఇన్ఫర్మేషన్ కూడా మన సర్జరీ టైంలో మనం రోబోకి పాస్ చేసి ఫైనల్గా బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ రెండింటికి సంబంధించి బ్యాలెన్సింగ్ అనేది చేసుకొని అప్పుడు ఫైనల్గా ఏ పొజిషన్లో కానీ మన కటింగ్ యాంగిల్ అనేది ప్లేస్ చేస్తే పర్ఫెక్ట్గా ఇంప్లాంట్ పొజిషన్ సీట్ అవుతుందో అది కన్ఫర్మ్ చేసుకున్నాక రోబోకి పర్మిషన్ ఇస్తాం. సో దీనిలో మనం ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత రోబో అది ఫుల్లీ ఆటోమేటిక్, అంటే అది పర్మిషన్ ఇచ్చాక అది కట్ చేస్తుంది. కరెక్ట్గా ఇంప్లాంట్ పొజిషన్ ఎంతవరకు ఫిక్స్ చేస్తామో ఆ పొజిషన్ వరకు ఆ మిల్లీమీటర్ యాక్యురసీతోనే అది కట్ చేస్తుంది. దాన్ని దాటి బయటికి కానీ లేదా డెప్త్ లోపలికి కానీ వెళ్ళే ఛాన్సెస్ ఏమీ ఉండవు. సో ఈవెన్ మనం పొరపాటున టేబుల్ని అట్లా టచ్ చేసినా కూడా అది ఆగిపోతుంది. సో ఇది అంత యాక్యురసీతో కూడుకుంది. సో వన్స్ ఒక్కసారి రోబో కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మాన్యువల్గా అరిగిపోయి పక్కన ఎక్స్ట్రా ఉన్న బోన్స్ని మనం మాన్యువల్గా తీసేసి ఫైనల్గా ఇంప్లాంట్ సిమెంట్తో ట్రయల్స్తో ఇంప్లాంట్స్ పొజిషన్ అంతా కన్ఫర్మ్ చేసుకున్నాక మనం సాటిస్ఫై అయిన తర్వాత రోబో హెల్ప్తో తీసుకొని అంతా ఓకే అనుకున్నాక ఒరిజినల్ ఇంప్లాంట్స్ని సిమెంట్ వేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈవెన్ సిమెంట్ చేసి మళ్ళీ ఏదైనా చిన్న చేంజెస్ ఉన్నా కూడా మళ్ళీ మనము కరెక్ట్ చేసుకునేదానికి వెసులుబాటు ఉంటుంది. సో ప్రతి స్టేజ్లో మనం యాక్యురసీ కోసం మనం ట్రై చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇక్కడ టిష్యూ కటింగ్ కానీ బోన్ కటింగ్ కానీ ఎంతవరకు అవసరమైతే అంతే కట్ చేస్తాము. అండ్ సాఫ్ట్ టిష్యూ కటింగ్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, అండ్ యాక్యురసీ ఉండడం వల్ల బోన్ హీలింగ్ కానీ సాఫ్ట్ టిష్యూ హీలింగ్ అండ్ పేషెంట్ రికవరీ ఎంత బాగుంటుంది. ఈవెన్ హాస్పిటల్ స్టే కూడా తక్కువలోనే తొందరగా డిశ్చార్జ్ అవుతారు, 1 లేదా 2 రోజుల్లో. కొంతమంది ఈవెన్ సర్జరీ అయిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోవడం రెడీగా ఉంటారు. కానీ మనం ఒక 2 days కొంత అబ్జర్వేషన్ పెట్టి ఒకేసారి డ్రెస్సింగ్ చేసి పంపిస్తున్నాం. అండ్ ఇప్పుడు కంబైన్డ్గా లైక్ 95% రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి అండ్ 5% కన్వెన్షనల్గా చేస్తున్నాం. సో మనం ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ రేట్స్ కానీ తీసుకుంటే రోబో ద్వారా చేసుకున్న వాళ్ళలో ఎర్లీగా వాళ్ళ వర్క్ ఈవెన్ 2 to 3 weeksలో కూడా వాళ్ళు నార్మల్ యాక్టివిటీ కానీ చేసుకునే దానికి మనకి వెసులుబాటు ఉంది. సో మెయిన్గా ఈ ప్రెస్ మీట్ దీని ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే, సో ఈవెన్ అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి లో పావర్టీ లైన్ కానీ వీళ్ళు ఉన్న వాళ్ళకి కూడా స్పెషల్ ప్యాకేజ్ ద్వారా మన అపోలో యాజమాన్యం వారి ద్వారా శ్రీరామ్ సతీష్ సార్ అండ్ బిందు మేడం వీళ్ళ ద్వారా డిస్కషన్స్ జరిగి మా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తరఫున కొంత లోవర్ బడ్జెట్ ప్యాకేజ్ లాంచ్ చేయబోతున్నాం. సో ఈవెన్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే మా చైర్మన్ కోరిక ప్రకారం ఈ డెసిషన్ తీసుకోవడం అయింది. సో ఇప్పుడు మా యూనిట్ హెడ్ డాక్టర్ బిందు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. 800 రోబోటిక్ సక్సెస్ఫుల్ సర్జరీస్ అంటే దాని అర్థం 800 ఫ్యామిలీస్ అపోలో మీద చూపించిన నమ్మకం. సో దానికోసం మన అందరం కూడా మన టీమ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ వివేక్, డాక్టర్ శశి, డాక్టర్ విక్రమ్ గారిని హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీ వెనకాతల ఎంతో కృషి, అంటే స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి ఎంతో వివరంగా వాళ్ళకి డౌట్స్ని క్లియర్ చేసి టెక్నాలజీ గురించి చెప్పి దాని గురించి బెనిఫిట్స్ గురించి వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఆ డెసిషన్ మేకింగ్లో తోడ్పడినందుకు వీ షుడ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ మీ ద్వారా మన ద్వారా ఎవరైతే ఈ కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారో, ఎందుకంటే ఎవరికైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా నలుగురిని అడుగుతాం ఏది మంచిది ఏంది బాగుందా అనేది. సో 800 టెస్టిమోనియల్ సక్సెస్ఫుల్ స్టోరీస్ వల్ల మన అందరికీ దానివల్ల వాళ్ళు ఏది ఉపయోగం పడ్డారో, ఎలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిందనేది అందరికీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా అపోలోకి రండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి, తర్వాత మీ డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా మీ లైఫ్ అనేది హెల్త్ అనేది చాలా ముఖ్యం. సో అది రోబోటిక్స్ లేకపోయినా చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉన్నప్పుడు మన డెసిషన్ తీసుకునేటప్పుడు లైఫ్ లాంగ్ మన దాంతో జీవితం గడపాలి. కాబట్టి ఖచ్చితంగా రోబోటిక్స్ అనేది మీరు ఆప్ట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శశిధర్ రెడ్డి, కన్సల్టెంట్ అపోలో హాస్పిటల్ నెల్లూరులో. మనం రోబోటిక్ తెచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. సో ఈ 3 yearsలో మనం 800 సక్సెస్ఫుల్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాము. సో ఈ 800 కూడా దే ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనం సిటీ బేస్డ్
సిటీ బేస్డ్ అంటే హిప్ జాయింట్ నుంచి యాంకిల్ జాయింట్ వరకు మనం సిటీ స్కాన్ తీస్తాం, లింబ్ హోల్ అలైన్మెంట్ చూస్తాం ఎట్లా ఉందనేది. సో దీన్ని రోబోకి ఫీడ్ చేస్తే దట్ విల్ గివ్ వన్ ప్లాన్, అంటే ప్లాన్ ఇస్తుంది ఎంత కట్ చేయాలి బోను, ఎక్సెస్ కట్ చేయకుండా కరెక్ట్గా అంతవరకే కట్ చేసి టిబియా కానీ ఫీమర్ కానీ 2 థై బోను లెగ్ బోన్ రెండింటిని కట్ చేసి మనకి ఏ సైజెస్ వెళ్తాయి ముందుగానే బిఫోర్ సర్జరీ మనకి ప్లాన్ అంతా వచ్చేస్తుంది. సో ఆ ప్లాన్ ద్వారా మనం రోబోటిక్ అంటే పూర్తిగా రోబోనే చేస్తుంది అనేది కొంచెం అవగాహనలోకి ఉంది. పూర్తిగా రోబో ఏం చేయదు, ఇనిషియల్ సాఫ్ట్ టిష్యూ కటింగ్ వరకు మనం చేస్తాము, ఓన్లీ బోన్ కట్స్ వరకే రోబో ఉంటుంది. సో ఈ ప్రెసిషన్ రోబోటిక్ బోన్ కట్ వల్ల మనకి ఇంప్లాంట్ సీటింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, దీనివల్ల ఇంప్లాంట్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో సాఫ్ట్ టిష్యూ కటింగ్ కూడా తగ్గుతుంది. సో ఈవెన్ మైక్రో మూమెంట్స్ అంటే 1 mm డిగ్రీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు దానివల్ల ప్రెసిషన్ అనేది పెరుగుతుంది. సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ టిష్యూ కటింగ్ వల్ల పెయిన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ ఇమీడియట్ పోస్ట్ అప్ అంటే సర్జరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మత్తు తగ్గిన వెంటనే మనము సేమ్ డే కూడా మొబిలైజ్ చేయొచ్చు పేషెంట్ని. సో దీని ద్వారా ఫిజియో ఎఫర్ట్స్ కూడా తగ్గుతాయి. అందరికీ ఫిజియోథెరపీ మ్యాండేటరీ అవసరం ఉండదు, చాలా వరకు వాళ్ళే చేసుకోగలరు. సో పెయిన్ఫుల్ ఫిజియో అనేది కూడా ఉండదు. మనం డే 1 పేషెంట్ మొబిలైజ్ చేసేసి డే 2నే మనం పేషెంట్ డిశ్చార్జ్ చేసుకోవచ్చు. సో ఇంకా మార్కెట్లో ఎక్స్రే బేస్డ్ కూడా సిటీ స్కాన్స్ ఉన్నాయి. సో ఎక్స్రేస్ బేస్డ్ వాటికంటే కూడా సిటీ స్కాన్ విల్ బి మోర్ ప్రిఫరెన్స్, ఎందుకంటే మనకి 3 డైమెన్షనల్ వ్యూ వస్తుంది కాబట్టి. సో ఇట్ విల్ బి మోర్ అక్యురేట్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ విక్రమ్ రెడ్డి, కన్సల్టెంట్. సో ఇవాళ 800 సర్జరీస్ పూర్తి చేసుకున్నాం కదండి. ఇట్స్ నాట్ జస్ట్ అ నెంబర్. 8 మంది పేషెంట్స్ లైఫ్, 800 పేషెంట్స్ లైఫ్లో మనము వాళ్ళు తిరిగి నడగలుగుతారనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన మూమెంట్ ఇది. సో వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ ఇట్. మనకి రోబోటిక్ సర్జరీ అంటే రోబోటే చేస్తుంది, సర్జన్ ఏమీ ఉండదు అనే ఒక అపోహ ఉంది. సో అదేది నిజం కాదు. దీంట్లో రోబోట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఏ డాక్టర్. అంటే డాక్టర్ ఎంత వాళ్ళ స్కిల్ఫుల్ ఉంటే రోబోటిక్ అలాగే వర్క్ చేస్తుంది. సో రోబోట్ ఉన్నంత మాత్రం అవ్వదు, సర్జన్స్లో స్కిల్ ఉంటేనే ఆ రోబోటిక్ వర్క్ అవుతుంది. సో ఎందుకు రోబోటిక్ యూజ్ ఎక్కువ ఉంటుంది అంటే రోబోట్ వల్ల మనకి ప్రిసిషన్ పెరుగుతుంది, ఇంప్లాంట్ వల్ల వాళ్ళు తిరిగి లేచి నడిచేదానికి చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా రికవరీ అవుతారు, పెయిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి లేచి నడిచేది తొందరగా ఉంటుంది. వాళ్ళకి వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ చాలా వరకు తగ్గుతుంది, మళ్ళీ ఫిజియోథెరపీ నీడ్ కూడా తగ్గుతుంది. మనం చూసుకున్నట్టయితే కన్వెన్షనల్ టీకేఆర్లో చూసుకున్నట్టయితే ఒక పేషెంట్ మామూలు అవ్వడానికి 1.5 టైం పట్టచ్చు, కానీ రోబోటిక్ టీకేఆర్లో మనం 15 రోజుల లోపలనే మనం వాళ్ళని తిరిగి నడిపించవచ్చు. సో దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనం ఒకరి మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు చాలా ఈజీగా నమ్మగలుగుతారు. సో మెయిన్గా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే జనాల్లో అవగాహన పెంచడానికి, రోబోటిక్ మీద ఉన్న అపోహలు తొలగించడానికి మెయిన్గా ఈ ప్రెస్ మీట్ జరగడం జరుగుతుంది. సో దట్ ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి నెల్లూరు ప్రజలకి అండ్ రాయలసీమ ప్రజలకి అందుబాటులో ఉండడం కోసమనే, వాళ్ళకి అవగాహన పెంచడం కోసమే మెయిన్గా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. సో మీకు ఎటువంటి అపోహలు ఉన్నా కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మా ఆర్థోపెడిక్ టీమ్ని ఎవరినైనా కానీ కాంటాక్ట్ చేయొచ్చు. సో దట్ మీకున్న భయాల్ని, ఆందోళనని మేము తొలగిస్తాము. మీకు ఎటువంటి నీడ్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.